ఈవెన్ మేకప్ రిలేటెడ్ కూడా అన్ని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదా, సో అవి పెట్టచ్చా? కాస్మెటిక్స్ మనం చెప్పాలి అని అంటే కనుక ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అయినా కూడా నో నీడ్ టు పుట్ ఇట్ ఇన్ రిఫ్రిజిరేటర్ అండి. ఎందుకంటే వాటికి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి కాస్మెటిక్ ప్రోడక్ట్ కూడా అది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే దాని కన్సిస్టెన్సీ అనేది ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఒక స్టాండర్డ్స్తో ఫాలో చేసి ప్రతి కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఒక బ్యూటీ స్టోర్కి వెళ్ళేటప్పుడు రెఫ్రిజిరేటర్లో ఉన్నాయా లేదా అని చూసి మనం పర్చేస్ చేయం. ఓకే, సో దెన్ అండ్ దేర్ మనం స్కిన్ మీద ట్రైల్ వేసి సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని మనం ఎంత అయితే కంటామినేషన్ అవ్వకుండా, కంటామినేషన్ జరగకుండా డైలీ యూస్ చేసుకుంటామో అప్పటి వరకు కూడా ఆ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనుకుంటే కనుక జనరల్గా అందరికీ తెలిసిన ఒక ప్రోడక్ట్ ఎక్స్ఫోలియేషన్ ప్రోడక్ట్ అనమాట. ఎక్స్ఫోలియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్క్రబ్. యూజువల్ లాంగ్వేజ్లో మనం చెప్పాల్సి వస్తే కనుక స్క్రబ్ ప్రోడక్ట్ అనేది ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, సో స్కిన్ని రఫ్గా ఉంది కదా సాఫ్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి హోమ్ రెమెడీస్ ఫాలో చేస్తారు. దానిలో ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది బియ్యపిండి, శనగపిండి. ఓకే, సో ఇవేంటంటే మన కిచెన్లోనే అవైలబుల్ ఉన్నాయి కదా, మన ఇంట్లోనే అవైలబుల్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దోస్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్. ఓకే, కానీ ఎంత మంచి ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా మనం ఏ పద్ధతిలో వాడుతున్నాము, ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి రోజుల్లో అయితే కనుక చాలామంది ఒక పెద్ద టిన్ ఉన్న స్క్రబ్ క్వాంటిటీని తెచ్చేసుకుంటున్నారు, దాన్ని షెల్ఫ్లో ప్లేస్ చేసుకుంటున్నారు అండ్ వాష్ క్యాబిన్లో ఉన్న షెల్ఫ్లోని ప్లేస్ చేసుకుంటున్నారు. అయితే యూస్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఎంత మేరకు హైజీనిక్గా మెయింటైన్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ అవసరమో అంతే క్వాంటిటీని ఒక స్పాచులా యూజ్ చేసి తీసుకోవాలి. అండ్ ఆ స్పాచులా కూడా యూజ్ అండ్ త్రోది యూజ్ చేయాలి. అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది కంటామినేషన్ జరగదు. కంటామినేషన్ ఎయిర్తో కూడా కంటామినేట్ అవ్వకూడదు అంటారా డాక్టర్? ఎయిర్తోని కంటామినేట్ జరుగుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. ఎందుకనంటే సపోజ్ ఒక కోల్డ్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, సో కోల్డ్ క్రీమ్ అనేది జనరల్గా ఒక మాయిశ్చరైజర్గా యూస్ చేస్తాము అండ్ స్పెషల్లీ బిఫోర్ గో టు బెడ్ నైట్ టైమ్స్ మాత్రమే అప్లై చేసుకుంటాం. సో దాన్ని ప్రతిరోజు ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేస్తేనే వీ కెన్ టేక్ ద ప్రోడక్ట్. ఓకే, సో అది తీసుకునేటప్పుడు మన డైరెక్ట్గా హ్యాండే పెట్టి తీసుకుంటున్నాము అని అంటే కనుక హ్యాండ్ డిప్ చేసి తీసేసుకొని ఇమీడియట్లీ వీ హ్యావ్ టు క్లోజ్ దట్ లిడ్. ఓకే, సో అలా 1 సెకండ్ 2 సెకండ్స్లోని మన ప్రోడక్ట్ని తీసేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఇమీడియట్గా లిడ్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు ఎయిర్ కంటామినేషన్ కూడా జరగదన్నమాట. సో దాని వలన ఎయిర్ కంటామినేషన్ ఎప్పుడైతే జరగదో ఆ ప్రోడక్ట్ తాలూకా ఎఫికసీ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో అంటే ఏ ప్రోడక్ట్ని మనం తీసుకున్నా కూడా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎలాంటి కేర్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ప్రికాషన్ థింగ్ ఇస్ కంటామినేట్ అవ్వకుండా మనం యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు బియ్యపిండి శనగపిండి జనరల్గా అందరూ కామన్గా యూస్ చేసే టిప్ అది. దాని గురించి ఏమైనా చెప్తారా? లైక్ మీరు అంటే పర్టికులర్ గా దాని గురించి మెన్షన్ చేశారు అండ్ అందరూ కామన్ గా యూస్ చేసేవి కాబట్టి దాంట్లో ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా డాక్టర్? ఎస్, డెఫినెట్ గా అండి. అవి మంచి పదార్థాలు కదా అని చెప్పేసి అందరూ ఒకటే పద్ధతిలో యూస్ చేయడానికి లేదు అండి. స్కిన్ డీహైడ్రేటెడ్ గా డ్రైగా ఉన్న వాళ్ళకి బియ్యపిండి శనగపిండి అనేది అప్లై చేస్తే కనుక స్కిన్ ఇంకా మోర్ డీహైడ్రేషన్ డ్రైనెస్ అనేది డెవలప్ చేసేస్తుంది. ఆ డ్రైనెస్ ని మళ్ళీ మనం కంట్రోల్ చేయలేం. ఓకే, సో అందుకు స్కిన్ ఎప్పుడైతే మీకు మాయిశ్చర్డ్ గా ఉంటుందో అప్పుడు స్కిన్ మీకు టచ్ చేస్తే తెలిసిపోతుందండి. చాలా సపుల్డ్ గా టచ్ ఫీల్ అనేది ఉంటుంది, సాఫ్ట్ టచ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కొన్నిసార్లు ఓవర్ ఎబ్రివేషన్ అయినప్పటికీ కూడా స్కిన్ మీకు ఎజిటేట్ చేస్తుంది. ఆ పదార్థాలను మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో వాటిని ఎజిటేట్ చేసేస్తుంది. అంటే ఇది నాకు వద్దు, నేను ఇప్పుడు తీసుకోలేను అనేలాగా ఒక ఇండికేషన్ ఎరప్షన్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట. ఆ ఎరప్షన్స్ ని మళ్ళీ మనం ఏమనుకుంటామంటే నాకు ఇది పడలేదు, శనగపిండి పడలేదు, బియ్యపిండి పడలేదు అని అనుకుంటారు అనమాట. అంటే అప్పటి వరకే ఇన్స్టెంట్ గా, అంతేగాని పర్మనెంట్ గా దాన్ని మనం అవాయిడ్ చేయక్కర్లేదు అండి. అవి యూస్ చేయొచ్చు, బట్
ప్రతి దానికి కూడా ఒక పద్ధతిలో యూస్ కాంబినేషన్ చేస్తే యూస్ చేయొచ్చా? లైక్ ఇప్పుడు డ్రై అయిపోతున్నప్పుడు ఆయిల్ లేకపోతే ఏమైనా పెరుగు, పాలు చేసుకోవచ్చండి. అదే ఎప్పుడైనా కూడా శనగపిండిని యాజ్ టీజ్ గా తీసుకొని వాటర్ లో మిక్స్ చేసేసి మనం అప్లై చేసుకున్నాము అంటే అది మనకి మాయిశ్చర్ ఇవ్వదండి. ఎక్సెస్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి దాని మీద వితౌట్ యాక్నీ అన్నమాట. సో వితౌట్ యాక్నీ, వితౌట్ పింపుల్స్, పస్ట్యూల్స్ ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేనప్పుడు ఎక్సెసివ్ ఆయిలీగా ఉంది స్కిన్ అని అనేటప్పుడు యూ కెన్ యూస్ ఇది బేసన్ ఫ్లోర్ తోని పెరుగు కలిపేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా కొంచెం టర్మరిక్ పౌడర్ మిక్స్ చేసేసి దెన్ యూ కెన్ యాడ్ మిల్క్ ఆల్సో. సో ఇలా మిల్క్, కర్డ్ ఇలాంటివి ఏంటంటే మీ స్కిన్ ని ఎక్స్ట్రీమ్ గా డ్రై చేయకుండా కొంచెం మాయిశ్చర్ కంటెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే. అది